నూతన విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలు పలు సమస్యలతో విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయి. అసంపూర్తి పనులు, అసౌకర్యాల మధ్య విద్యార్థులు బడిబాట పట్టాల్సి వస్తోంది. నిజామాబాద్ జిల్లాలోని పలు పాఠశాలలు చిన్నపాటి వర్షాలకే చెరువులను తలపిస్తున్నాయి. ఒకవైపు శిథిలావస్థకు చేరిన పాఠశాలలు, మరోవైపు ఉపాధ్యాయుల కొరత ప్రభుత్వ పాఠశాలను వేధిస్తుంది. నూతన విద్యా సంవత్సరంలోనూ పాత సమస్యలతో కొట్టుమిట్టాడే పరిస్థితి నెలకొంది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. కొత్తగా పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులు నూతన ఉత్సాహంతో సిద్ధమవుతున్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు మాత్రం సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 1150 ప్రభుత్వ లోకల్ బాడీ మేనేజ్మెంట్ పాఠశాలలు ఉండగా గత విద్యా సంవత్సరంలో సుమారు 83,000 మంది విద్యార్థులు చదువుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గత విద్యా సంవత్సరం కంటే ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కానీ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలన్నీ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం పునఃప్రారంభం అవుతున్న బడిబాటలో భాగంగా పీటీఎం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 30 మంది కొత్త విద్యార్థులను కూడా అడ్మిషన్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు పునఃప్రారంభం సందర్భంగా బడిలోని విద్యార్థులందరికీ కూడా ఉచిత పుస్తకాలు, అలాగే నోట్బుక్స్ మరియు యూనిఫామ్స్ అందజేయడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం గత సంవత్సరం మాదిరిగా విద్యార్థులను మంచి రిజల్ట్స్తో పాస్ చేయించే వైపు, మంచి రిజల్ట్స్ నాణ్యమైన విద్యను అందించే వైపు పూర్తి ప్రణాళికను సిద్ధం చేసుకోవడం జరిగింది. మరి పాఠశాలలో మౌలిక వసతులకు సంబంధించినంత వరకు గాంధీ ఉన్నత పాఠశాలలో తరగతి గదులు, అలాగే వచ్చినటువంటి నూతన తరగతి గదులు కూడా సిద్ధంగా ఉన్నవి. గదులు నూతనంగా MOME స్కీమ్లో భాగంగా నిర్మించబడినటువంటి గదులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరి 5 పాత గదులు నిర్మూలించడానికి అధికారుల నుంచి ఆర్డర్స్ రావడం జరిగింది. మా పాఠశాలలో 3 మీడియంస్ ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ. 3 మీడియంస్లో 300 మంది పిల్లలు ఉన్నారు. అలానే మా పిల్లలకు సరిపడా ఉన్నటువంటి క్లాస్ రూమ్స్ అయితే లేవు. పాత బిల్డింగ్ డిలామినేషన్ స్థితిలో ఉన్నది. దాన్ని తీసివేసి మాకు గ్రంథాలయానికి కానీ, ల్యాబ్కి కానీ, కంప్యూటర్స్కి కానీ, NCC యూనిట్ ఉన్నది, దానికి కానీ సంబంధించి మాకు స్పెషల్ క్లాస్ రూములతో పాటు వాటికి కూడా శాంక్షన్ చేయగలరని కోరుతున్నాం. అలానే మా పాఠశాల చుట్టూ కూడా ప్రహరీ కూడా పడిపోయిన స్థితిలో ఉన్నది. దానికి అలానే మా పాఠశాలలో బాలికలు, బాలురు ఇద్దరు ఉన్నారు. బాలికలకు సంబంధించి ఒక యూనిట్ కూడా కాదు, ఒక బాత్రూమ్ ఉన్నది. మగపిల్లలకైతే అసలు ఎటువంటిది లేదు. కాబట్టి పిల్లలకు సంబంధించి టాయిలెట్స్ శాంక్షన్ చేయగలరని బాలికలతో సహా. అలానే క్లాస్ రూముల్లో దగ్గర 10 క్లాస్ రూములు ఖచ్చితంగా కావాలి. రూమ్స్ అయితే 10 కావాలి. దానిలో భాగంగా మాకు PM3 స్కూల్ మాకు శాంక్షన్ అవ్వడం జరిగింది. దానిలో ఈ సంవత్సరం 2 రూమ్స్ చేయడం జరుగుతుంది. దానిలో మాకు ఇంకా కూడా ఉర్దూ మీడియంకి సంబంధించి క్లాస్ రూమ్స్ లేవు. అలానే మాకు NCC యూనిట్కి కూడా ఒక రూమ్ కావాలి. అలానే గ్రంథాలయానికి కావాలి, కంప్యూటర్స్ కావాలి. ఇది కాకుండా క్లాస్ రూమ్స్ మొత్తం కలిపి 10 క్లాస్ రూములు కావాలి. ఈరోజు సుమారు జిల్లా వ్యాప్తంగా ఈ కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది. పాఠశాలలు పునఃప్రారంభమైనాయి. కాబట్టి ఏదైతే పాఠశాలలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నటువంటికి గత ప్రభుత్వం నిధులు ఇవ్వడం జరిగింది. ఇచ్చినా కూడా ఎక్కడ కూడా పనులు జరగకుండా పనులన్నీ పెండింగ్లో ఉన్నాయి. స్కూళ్ళలో చాలా స్కూళ్ళు పెచ్చులుడిపై ప్రమాద స్థితిలో ఉన్నాయి. అది ఒకవేళ ఏమైనా ఇబ్బంది జరిగితే విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మాడినట్టు అవుతుంది. ఎంతో మందికి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వ అధికారులు, విద్యాశాఖ అధికారులు వెంటనే చొరవ చూపి గతంలో ఉన్న నిధులను ఖర్చు పెట్టి పనులు చేయించినట్టయితే, మరమ్మతులు చేయించినట్టయితే బాగుంటుంది. లేకపోతే ఆ పెచ్చులు ఓడినా, లేదంటే ప్రమాదవశాత్తు కూలిపోయినా ఎంతో మంది బాధితుల విద్యార్థులు ఉంటారు. కాబట్టి చిన్న పిల్లలు ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. జరిగిన తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే అధికారులు చొరవ తీసుకొని ఈ మరమ్మతులు చేయించాలని కోరుతా ఉన్నాం. ఈ సందర్భంలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు యథేచ్ఛగా
విద్యా వ్యాపారానికి తెరలేపినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు స్కూల్లో బుక్స్, యూనిఫామ్స్, నోట్బుక్స్ ఇటువంటివి అన్నీ అమ్మి అసలు లాభదాయకంగా విద్యా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాంతోపాటు డిఈఓకి, ఎంఈఓ ఉన్నటువంటి ఎంఈఓలకి ఎన్నిసార్లు మెమోరాండంలు ఇచ్చినా మొరబెట్టుకున్నా ఈ విధానం అయితే మారట్లేదు. దీనిపైన ఈ విద్యా సంవత్సరమైన ఉక్కుపాదం మోపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ప్రైవేట్ పాఠశాలలు అనగానే విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చేస్తా ఉన్నారు. మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రైవేట్ పాఠశాలలు అనుమతి ఇస్తున్నప్పుడు ఆ అనుమతులు ఇవ్వడానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు అనేటివి ఉన్నాయా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, కనీసం అది గమనించకుండా ఇన్స్పెక్షన్ చేయకుండా ఏ విధంగా డిఈఓలు, ఆర్జేడీలు అనుమతులు ఇస్తున్నారని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తాం.